రాసింది బీఆర్ఎస్ ఆస్తులు 1618 కోట్లట. బీఆర్ఎస్ పార్టీ అంటే వ్యక్తిగతంగా కాదు, పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులు 1618 కోట్లు. కేవలం బ్యాంకు ఖాతాలోనే 1110 కోట్లు ఉన్నాయట. బ్యాంకు ఖాతాలోనే 1110 కోట్లు ఉన్నాయంట. గంత డబ్బులు ఉన్నాయి బీఆర్ఎస్కి. 2023-24లో వచ్చిన విరాళాలు 580 కోట్లు. ఎలక్షన్లకు సంబంధించి ఆ టైంలో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారానే 102 కోట్ల ఆదాయం ఉందట. డిపాజిట్ చేస్తారు కదా బ్యాంకులో, ఫిక్స్డ్ ఎఫ్డీలు, దానికి సంబంధించి 102 కోట్ల ఆదాయం వస్తుందట. ఇతర రాష్ట్రాల్లో పార్టీ ఆఫీసులు వాటి నిర్వహణకు కోట్లలో ఖర్చు. పార్టీ ఆడిట్ రిపోర్ట్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్ అసెంబ్లీ ఎన్నికల కోసం 197 కోట్లు ఖర్చు పెట్టిందంట. బీజేపీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతంటే, బీజేపీకి సంబంధించి ఇచ్చారు, కాంగ్రెస్కి సంబంధించి ఇచ్చారు. ఇక్కడ 7114 కోట్లు బీజేపీ బ్యాంక్ బ్యాలెన్సు, కాంగ్రెస్ బ్యాంక్ బ్యాలెన్స్ 857 కోట్లు. ఇది బీఆర్ఎస్కి సంబంధించిన, కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఖాతానట. ఇది డబ్బులు ఉన్నాయి. మొత్తం మీద ఎక్కువ డబ్బులున్న పార్టీ కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2024 మార్చి 31 నాటికి ఆ పార్టీ ఆస్తులు ఏకంగా 1618 కోట్లు కావడమే అందుకు కారణం. కేంద్ర ఎన్నికల కమిషన్కు ఆ పార్టీ అధికారికంగా ఆడిట్ పూర్తి చేసిన వివరాలను అందించింది. వాటిని కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. దీనికి ప్రకారం ఆ పార్టీ వద్ద బ్యాంక్ బ్యాలెన్స్ 1110 కోట్లు ఉన్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో విరాళాల ద్వారా 580.52 కోట్లు రాగా, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా మరో 101.76 కోట్లు వచ్చాయట. మొత్తం మీద డబ్బులున్న పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది.